ఫ్రెండ్స్ చికెన్ రెసిపీ నాటి స్టైల్లో ఆయిల్ వేసుకుంటున్నాడు. ఓకేనా, నవీన్ చాలా టేస్ట్గా చేస్తాడు ఫ్రెండ్స్, మంచి చెఫ్. ఓకే ఓకేనా నవీన్? ఒక హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, మా ఫ్రెండ్ నవీన్ నేను ఇద్దరు ఈరోజు చికెన్ రెసిపీ చేస్తున్నాం ఫ్రెండ్స్. కొత్తగా చూసే వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అలాగే ఒక లైక్ ఇవ్వండి ఛానల్కి. ఓకే, లైట్గా సాసులు వేసుకున్నాను ఫ్రెండ్స్. లైట్గా సాసులో లైట్గా జీలకర్ర వేసుకున్నాడు. లైట్గా జీలకర్ర వేసుకున్నాడు. ఎర్రగడ్డలు వేసుకుంటున్నాడు. కన్నడలో ఈరుల్లి అంటారు, తమిళ్లో వంకాయ అంటారు. ఓకేనా, కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. రూములో చికెన్. హ్యాపీ క్రిస్మస్ వ్యూవర్స్కి, హ్యాపీ క్రిస్మస్ డే. ఓకేనా, ఎర్రగడ్డలు ఎప్పుడైనా కానీ కలర్ వచ్చేంత వరకు మగ్గాలి ఫ్రెండ్స్, అప్పుడు మనకి టేస్ట్ రావడం జరుగుతుంది. ఓకేనా, టమాటా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది చికెన్ వచ్చి సెమీ గ్రేవీ టైప్లో చేద్దాము, ఎందుకంటే రైస్ కావాలి కాబట్టి సెమీ గ్రేవీ టైప్లో చేస్తాం ఫ్రెండ్స్. అప్పుడు చెప్పలేదా లాక్ చేయాలి బ్రో? కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్, బాగా మగ్గాలి, అప్పుడే మనకు టేస్ట్ రావడం జరుగుతుంది. ఓకేనా, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 ప్యాకెట్లు వేస్తాము, ఎందుకంటే చికెన్ 1 కేజీ కాబట్టి 2 ప్యాకెట్స్ వేస్తాం ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ కష్టాలు ఇలాగ ఉంటాయి. వాళ్ళే డ్యూటీకి వెళ్ళాలి, వాళ్ళే రావాలి, వండుకోవాలి, కడుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 ప్యాకెట్స్ వేస్తున్నాము. టేస్ట్ చాలా బాగా రావడం జరుగుతుంది. చికెన్కి కానీ మటన్కి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి తమ్ముడు ప్యాకెట్లు కూడా వాటర్ కలిపి వేసుకుంటున్నాడు, గుడ్ ఐడియా. ఓకే ఫ్రెండ్స్, చికెన్ వేసుకుంటున్నాము. ధనియాల పొడి వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఊరు నుంచి తెచ్చిండేది ఇదే ధనియాల పొడి, చాలా టేస్ట్గా వస్తుంది. నాటి స్టైల్లో 3 స్పూన్లు వేస్తున్నాడు ఫ్రెండ్స్. చికెన్ చాలా థిక్గా రావడం జరుగుతుంది. కారం పొడి 1.5 స్పూన్ వేస్తాడు, కరెక్ట్గా ఉంటుంది.
కారం లేకుండా మీడియంగా ఉంటుంది. కారం పొడి 1.5 స్పూను, ఏమదే గరం మసాలా. మనం ఉడికే ముందరే అన్నీ వేసుకోవాలి, అప్పుడు చికెన్కి బాగా పడుతుంది మసాలా. ఓకేనా ఫ్రెండ్స్, చికెన్ మసాలా అంటే ఇదే. ఫుల్ వేసాయి, ఫుల్గా వేసేపా, 1 కేజీకి ఇది వేసి. కల్లుప్పు, రాళ్ళుప్పు అంటారు, చాలా టేస్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కల్లుప్పు జస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాడు. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపి కొద్దిగా వాటర్ వేస్తాము, అప్పుడు మసాలా బాగా పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, బాగా కలుపుకోవాలి, అన్ని పీసులకు పట్టే మరీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపెట్టు బాగా. ఓకే ఫ్రెండ్స్, చికెన్ రెసిపీ చాలా థిక్గా రావడం జరుగుతుంది. టేస్ట్ మాత్రం కేక, చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్, టేస్ట్గా రావడం జరుగుతుంది. మన నవీన్ ఒక రకంగా చెప్పాలంటే పర్వాలేదు, వంటలు చేయడంలో చాలా బాగా చేస్తాడు. లైట్గా పసుపు ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే చికెన్ కలర్ మెయిన్ ఇది, దానికే కొద్దిగా లైట్గా వేసుకున్నాము. జస్ట్ ఒక 3 మినిట్స్ ఉడకాలి ఫ్రెండ్స్, అయిపోతుంది వంట. ఓకేనా, ఎవరైనా కొత్తగా చూసే వ్యూవర్స్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్, కుకింగ్ వీడియోస్ మీకు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్, మంచి మంచి వీడియోస్ రావడం జరుగుతుంది. ఓకేనా, నేను ఒక కాయ చెప్తాను. కాయ ఇంకా ఒక 3 మినిట్స్ ఫ్రెండ్స్ ఉడకాలి. ఇప్పుడిప్పుడే మసాలా అంతా పడుతుంది, ఇంకా బాయిల్ కావాలి, ఉడకాలి. ఇంకా ఒక 3 మినిట్స్ ఫ్రెండ్స్. ఉప్పు కారం ఉందా చూసుకో, ఇంకా ఉప్పు ఏమైనా వేల్చింటే కొద్దిగా వేసుకుందామా. సరిపోయిందా? ఉప్పు ఏమైనా ఇలా సరిపోయిందా? ఉడకనే, ఇంకా ఒక 3 మినిట్స్ ఉడకనే. చాలా థిక్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడండి. ఇంకా ఒక 3 మినిట్స్ బాయిల్ కావాలి, బాయిల్ అయిన తర్వాత థిక్గా రావడం జరుగుతుంది. ఓకేనా, ఆఫ్. దీన్ని ఏమైనా ముట్టినామంటే ఇంకా ఒక 3 మినిట్స్ ఉడకాలి ఫ్రెండ్స్. కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం అంతా. ఓకేనా, ఇంకా జస్ట్ ఒక 3 మినిట్స్ ఉడకాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఉడకాలి, ఇంకా ఉడకాలి 2 మినిట్స్. ఓకే, అజయ్ కట్. బ్రో, ఇంకో చికెన్ మసాలా, గరం మసాలా వేసి సరిపోతుంది. లేదు, అంత కరెక్ట్ ఉడకాలి, ఇంకా ఉడకాలి. ఉప్పు ఏమైనా వేయలే నువ్వే? సరిపోయిందా? వేస్తున్నాడు, కొత్తిమీర వేస్తున్నాడు. వేసుకో, ఇంకా కొద్దిగా వేసుకో. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా టేస్ట్గా రావడం జరుగుతుంది చికెన్ రెసిపీ, మన బెంగళూరు స్టైల్లో. కొత్త ఉడుకుతున్నది చికెన్.
జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రెండ్స్, అంతా అయిపోయింది. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా జస్ట్ 1 మినిట్ అంతా బాయిల్ అయ్యి వచ్చింది. ఇంకొక మినిట్ టేస్ట్ చూసే ఎలా వచ్చిందో చెప్తాను. నేనే టేస్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా జస్ట్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా? చూడు ఈ మారి రావడం జరిగింది. ఓకే, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.